నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అబ్ కీ బార్ 400 పార్ అంటోంది బీజేపీ. ఇందుకోసం బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. భారీ నినాదాలతో ప్రత్యర్థుల్ని బెదరగొడుతోంది. మూడో వంతు సిట్టింగ్లు మార్చేస్తూ జాగ్రత్త పడుతోంది. దక్షిణాదిన రాష్ట్రాల వారీగా వర్కౌట్ చేస్తోంది. మరి కాషాయ వ్యూహాలు సక్సెస్ అవుతాయా? అనుకున్న లక్ష్యం సాధించగలరా? ఎలాంటి సవాళ్లు అధిగమించాల్సి ఉంటుంది? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఉత్తరాదినే ఊపేసింది. దక్షిణాదిలో అనుకున్నంతగా పట్టు చిక్కలేదు. కర్ణాటక మినహా ఎక్కడా బేస్ లేదనే విమర్శలున్నాయి. కానీ ఈసారి 400 సీట్లు లక్ష్యం పెట్టుకున్న కమల్నాథులు సౌత్ లో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహం రచించారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. 2014లో 282 సీట్లు గెలిచిన బీజేపీ 2019లో 300 మార్కు దాటింది. దీంతో ఈసారి 400 సీట్లపై కన్నేసిందే. ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి బీజేపీకి సొంతంగా 370 సీట్లు ఇవ్వాలని మోడీ అడుగుతున్నారు. ఎన్డీఏకి 400 సీట్లు దాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. 4 దశాబ్దాల క్రితం ఇందిర హఠాన్మరణంతో రాజీవ్ గాంధీ 400 సీట్లు గెలుచుకోగలిగారు. మళ్లీ ఆ రేర్ ఫీట్ ఎప్పుడూ సాధ్యం కాలేదు. మరి మోడీ ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాగలరా అనేది చూడాల్సి ఉంది. కానీ బీజేపీ మాత్రం ఏ అవకాశాన్ని వదలడం లేదు. 1కి 2 వ్యూహాలు సరిచూసుకుని మరీ 400 సీట్ల లక్ష్యం దిశగా పనిచేస్తోంది. 400 దాటాలి, ఎన్డీఏకి ఓటు వేయాలి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. 400 సీట్ల లక్ష్యం వెనుక బీజేపీకి భిన్న వ్యూహాలున్నాయనే వాదన ఉంది. మరి భారీ నినాదంతో ప్రత్యర్థిని ముందే బెదరగొట్టడం మొదటి లక్ష్యం. అదే సమయంలో పార్టీ మంచి ఊపి మీదుందని క్యాడర్లో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపడం రెండో లక్ష్యం. ఇక ఫైనల్ గా ఓటర్ల మనస్సులో కూడా గెలిచేది బీజేపీనే అనే నెరేటివ్ ను వ్యూహాత్మకంగా ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఉత్తరాదిన చాలా బలంగా కనిపిస్తున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం వీక్ గానే ఉంది. గత ఎన్నికల్లో 303 సీట్లొచ్చినా దక్షిణాదిన పట్టుమని 50 సీట్లు కూడా రాలేదు. ఈసారి దక్షిణాదినే 60 సీట్లు రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యూహరచన చేసింది. 2014లో 2019లో కనపడిన బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసిన 132 ఎంపీల్లో బీజేపీకి కర్ణాటక తప్ప ఇంక మిగతా రాష్ట్రాల్లో ఏం రాపోవటం, అది అపోజిషన్కి ఒక కంచుకోటలాగా కనపడతాం. ఆ ఐడియా తెంపాలి. దేశమంతా మేము పాకి ఉన్నాం, దేశమంతా బీజేపీ ఉన్నది అని చెప్పుకోవటానికి కర్ణాటక తప్ప ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో మాకు సీట్లు రాలేదు, మాకు బలం లేదు, బీజేపీకి సంబంధం లేదు, బీజేపీకి ఇక్కడ ఏం లేదు అని చెప్పుకునే ప్రోపగాండాకి వ్యతిరేకించడానికి ఈ నరేంద్ర మోడీ బీజేపీ ఫోకస్ తీసుకొచ్చారు. ఏపీలో బీజేపీకి బేసిక్గా అస్తిత్వమే లేదు. అందుకే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుంది. 6 ఎంపీ సీట్లలో బరిలోకి దిగుతున్న బీజేపీ సగం సీట్లలో విజయం సాధిస్తామని నమ్మకంగా ఉంది. ఇక మిగతా సీట్లు ఎవరు గెలిచినా బీజేపీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మద్దతు ఎన్డీఏ బయట నుంచే ఉండొచ్చు. దాన్ని ఎన్డీఏ బలంగా లెక్కేసే పరిస్థితి ఉండదు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. కవిత అరెస్టుతో కూడా అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. కనీసం 10 సీట్లైనా వస్తాయని లెక్కలేసుకుంటోంది. అయితే విభజన హామీలు నెరవేర్చలేదనే కోపం తెలుగు రాష్ట్రాల ఓటర్లకు ఉందనే వాదన ఉంది. మరి ఈ అంశం బీజేపీ అంచనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూడాల్సి ఉంది. కర్ణాటకలో బీజేపీకి క్యాడర్ ఉంది, అధికారం చెలాయించిన చరిత్ర ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పను పక్కన పెట్టి మూల్యం చెల్లించిన బీజేపీ లోక్సభ ఎన్నికల సమయానికి మళ్లీ యడ్యూరప్ప కుటుంబాన్ని దగ్గరకు తీసుకుంది. అటు గాలి జనార్దన్ రెడ్డికి కూడా పార్టీని విలీనం చేసుకున్నారు. ఇక్కడ 28 స్థానాల్లో 20కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తరుణంలో హస్తం పార్టీ నుంచి గట్టి ప్రతిఘటన తప్పదనే అంచనాలున్నాయి. అయినా సరే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి తమకు అడ్వాంటేజ్ ఉంటుందనేది బీజేపీ లెక్క. తమిళనాడులో బీజేపీ ఏదో రహస్య వ్యూహం రచించింది. అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రకు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. దీనికి తోడు శరత్ కుమార్ పార్టీ బీజేపీలో విలీనమైంది. మొత్తం 39 స్థానాల్లో 20 సీట్లలో గెలిపే లక్ష్యంగా మోడీ కూడా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా తమిళనాడులో పట్టణ, గ్రామీణ, నగర ప్రాంతాల్లో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. మోడీ హాజరైన ప్రతి చోట భారీగా జనం తరలిరావడం బీజేపీలో కొత్త ఉత్సాహం నింపుతోంది. కానీ వచ్చిన జనమంతా ఓటేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈసారి అన్నాడీఎంకేతో పొత్తు లేకుండా కూడా బీజేపీ సొంత బలాన్ని పరీక్షించుకోబోతోంది.
రామ్దాస్ పార్టీతో పొత్తు కూడా కలిసొస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది. కేరళలో సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో కొన్ని చోట్ల అనూహ్య విజయాలు సాధించాలనేది బీజేపీ ప్లాన్. ఇక్కడ సీట్ల వారీగా వ్యూహాలు సిద్ధం చేసింది. కీలక నేతలు గతంలో గెలిచిన సీట్లు, బలమైన అభ్యర్థులున్న సీట్లపై ఫోకస్ పెట్టింది. ఇలాంటి సీట్లు 6 నుంచి 8 ఉన్నాయని అంచనా వేసింది. ఇక్కడ కనీసం 2 నుంచి 3 సీట్లు గెలిచినా అడ్వాంటేజ్ ఉంటుందనే వ్యూహంతో ఉంది. కేరళ సీఎం విజయన్ కూతురు వీణా విజయన్ కు ఈడీ నోటీసులు ఎన్నికలపై ఎలాంటి ప్రభావితం చూపుతాయి అనేది చూడాల్సి ఉంది. కేరళలో కూడా ఈసారి డిఫరెంట్ ప్లాన్తో వెళ్తున్నారు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడానికి చేపట్టిన స్నేహయాత్ర సక్సెస్ అయిందనేది రాష్ట్ర బీజేపీ లెక్క. చిన్న పార్టీలతో కుదిరిన పొత్తులు కూడా అవకాశాలు మెరుగుపరుస్తాయనే అంచనాతో ఉంది. పుదుచ్చేరిలో మిత్రపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ తో కలిసి మంచి ఫలితాలు సాధిస్తామనేది బీజేపీ భావన. బీజేపీ అనుకున్న వ్యూహాలు వర్కౌట్ అయినా 60 సీట్లు అంత తేలిక కాదనే వాదన ఉంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తే పోయేదేముందనే లెక్కలో కాషాయ పార్టీ ఉంది. పైగా అనూహ్య ఫలితాలు సాధించడం తమకు కొత్త కాదంటోంది బీజేపీ. పైగా దక్షిణాదిన బలమైన ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడం కూడా బీజేపీకి సవాల్ కాబోతోంది. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట మెరుగైన స్ట్రైక్ రేట్ నమోదు చేస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఫేస్ చేయడంలో తడబడుతుంది అనేది నిజం. ఈ బలహీనతను ఎంతగా అధిగమిస్తే బీజేపీకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ దంచికొడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలన్నది బీజేపీ వ్యూహం. తెలంగాణ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపగలిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యం నెరవేరడం ఏమంత కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లలో మొత్తం 133 స్థానాలున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండోసారి మోడీ గాలి వీచి 303 స్థానాలు సాధించిన దక్షిణాదిలో మాత్రం 133 గాను బీజేపీ కేవలం 30 సీట్లు మాత్రమే సాధించింది. కర్ణాటకలో ఆ పార్టీ 25 సీట్లు గెలవగా ఒక ఇండిపెండెంట్ మద్దతిచ్చారు. తెలంగాణలో 4 స్థానాలు గెలిచింది. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 84 సీట్లలో ఒక్కచోట కూడా గెలవలేదు. ఆయా రాష్ట్రాల్లో 2019లో సాధించిన లెక్కలను అనేక పరిణామాల తర్వాత ప్రస్తుత పరిస్థితులతో పరిశీలిస్తే బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. దక్షిణాదిన బలం పెంచుకోవడానికి బీజేపీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా, ఎక్కడా నిరాశపడకుండా మరింత గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈసారి స్వయంగా మోడీ ఎక్కువ ర్యాలీలు, సభలు, రోడ్ షోలతో దక్షిణాదిని చుట్టేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా దక్షిణాది ఉట్టికొట్టాలనే బీజేపీ సంకల్పం మోడీ టూర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణాదిపై పట్టు పెంచుకునే క్రమంలో బీజేపీ పలు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు దీటుగా కేబినెట్లోని కీలక మంత్రులను రంగంలోకి దింపాలనే ఉద్దేశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ రాజధాని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్పై పోటీగా బీజేపీ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బరిలో దింపింది. బలమైన నేతను రంగంలోకి దింపడం ద్వారా ప్రత్యర్థిని ఓడించడం బీజేపీ ప్రణాళికగా ఉంది. ఇలా భిన్న వ్యూహాలతో వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా దక్షిణాదిలో బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది. ఉత్తరాది ఓటర్లను చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్న బీజేపీ దక్షిణాది ఓటర్లను మాత్రం ఆకర్షించలేకపోతోంది. మతతత్వ ఎజెండాకు భిన్నంగా అభివృద్ధి ఎజెండాను ముందుకు తెస్తేనే ఇక్కడ గెలవగలరు అనే విశ్లేషణలున్నాయి. జాతీయవాద కోణం కొంత వర్కౌట్ అయ్యే అవకాశమున్నా కేవలం ఆ ఒక్క అంశంతో లక్ష్యం సాధించగలరా అనే ప్రశ్నలొస్తున్నాయి. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవడానికి బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. కానీ ఈసారి వ్యూహాత్మకంగా వస్తున్నామంటున్నారు కమల్నాథులు. మరి ఆ వ్యూహమేంటో, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఉత్తరాదిన బీజేపీ బలంగా ఉంది అనడంలో సందేహమే లేదు. కానీ ఇప్పటికే అక్కడ 90% పార్లమెంటు స్థానాల్లో కాషాయ జెండా ఎగురుతోంది. ఇంకా అక్కడ బలపడడానికి ఛాన్స్ ఉందా అనేది పెద్ద ప్రశ్న. దక్షిణాదిలో బలపడాలనే లక్ష్యం, మార్గం స్పష్టంగానే ఉన్నాయి. కానీ ఉత్తరాదిన ఎక్కడ బలపడాలి, ఎలా బలపడాలి అనేది తేలాల్సి ఉంది. గత ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన బీజేపీ అప్పటికే ఉత్తరాదిన 90% స్ట్రైక్ రేట్తో ఉంది. ఇప్పుడు సొంతంగా 370 సీట్లు రావాలంటే ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు పెరగాల్సిందే. మరి అలా పెరుగుతాయా అనేది చూడాల్సి ఉంది. రామమందిరం అంశంపై కూడా భిన్న అభిప్రాయాలున్నాయి. రామమందిర ప్రారంభ సమయంలో ఉన్న యూఫోరియా ఇప్పుడుందా అనే ప్రశ్న కూడా వస్తోంది.
ఆ యూఫోరియాను కొనసాగించడంలో బీజేపీ ఫెయిల్ ఉందనే చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యూహాత్మకంగా కొనసాగించలేదా, మరేదైనా ఉద్దేశం ఉందా అనేది చూడాలి. ఇటీవల బీజేపీ అగ్రనేతలు, ఎంపీలు అందరూ వికసిత భారత్ జపం చేస్తున్నారు. భారత్ అగ్రరాజ్యం కావాలంటే మోడీ పీఎం కావాలంటున్నారు. జీడీపీ లెక్కలు చెబుతూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఇలా అభివృద్ధి ఎజెండానే ముందు పెడుతూ అంతర్లీనంగా భావోద్వేగ అంశాలను వాడుకుంటూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. మోడీ ఇప్పటివరకు ఎక్కువగా దక్షిణాదినే ఎక్కువ క్యాంపెయిన్ చేశారు. ఇకపై ఉత్తరాదిపైనే ఎక్కువ ఫోకస్ పెడతారంటంలో సందేహం లేదు. ఇక ఆయువుపట్టు లాంటి యూపీలో కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లే బీజేపీ లక్ష్యం. ఇక్కడ మొత్తం 80 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 63 సీట్లొచ్చాయి. ఈసారి 70 దాటాలనే టార్గెట్ పెట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ఎన్నికలు జరిగిన 3 ఉత్తరాది రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారు అనేది కూడా ఆసక్తికరం. ఇక మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ను మరోసారి స్వీప్ చేస్తారా, లేదా జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్టు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది తేలాల్సి ఉంది. కేజ్రీవాల్ అరెస్టు కూడా ఢిల్లీ, పంజాబ్ ఫలితాలపై ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టు కొనసాగుతుందా లేదా అనేది కూడా తేలాలి. హర్యానాలో మిత్రపక్షం జననాయక్ జనతా పార్టీతో తెగదెంపుల తర్వాత కమలం ఎలా వికసిస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. 10 ఏళ్ల తాలూకు ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉండనే ఉంటుంది. ఈ రోజుకు మోడీ వ్యక్తిగత చరిష్మా మీదే బీజేపీ ఆధారపడుతోంది. మరి ఆ 400+ సీట్లు వస్తాయా, సాధ్యమయ్యే పనేనా అంటే అవును అని గట్టిగా చెబుతున్నారు బీజేపీ నేతలు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. గెలవదు అనుకున్న 2 రాష్ట్రాల్లోనూ గెలిచి మొత్తం 3 రాష్ట్రాలను గెలుచుకున్న మొన్నటి ఎన్నికల ఊపుతో 400+ సాధ్యమే అని ఆశపడుతున్నాయి బీజేపీ శ్రేణులు. మోడీ చరిష్మా గతంలో కన్నా ఎక్కువగా ఉందంటున్నారు బీజేపీ నేతలు. తన మీద దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ 10 ఏళ్లలో నిలబెట్టుకున్నారని చెబుతున్నారు. ఇండియా ప్రపంచంలోని మెరుగైన దేశాల సరసకు చేరిందని గుర్తు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఆర్టికల్ 370, కొత్త నేరస్మృతి చట్టాలు, అయోధ్య వంటివి మోడీ విజయాల జాబితాలో పడ్డాయి. దేశంలో ప్రతిపక్షం బాగా వీక్గా ఉంది. మోడీకి దీటైన జాతీయ నేత ఎవ్వరూ లేరు. ఇవన్నీ బీజేపీకి పాజిటివ్ పాయింట్లేనని, వీటిని ఎవరైనా కాదనగలరా అని సవాల్ విసురుతున్నారు కమల్నాథులు. ఈ 10 ఏళ్లలో సంఘ్ పరివార్ దేశంలోని చాలా ప్రాంతాలకు చాప కింద నీరులా విస్తరించింది. అది బీజేపీకి మరో ప్లస్ పాయింట్. ఇతర పార్టీలు వల్లెవేసే సెక్యులరిజం సూత్రాలు హిందూయిజానికి చేటు అని కొత్త తరం విశ్వసిస్తోంది. ఫలితంగా హిందూ ఓటు పోలరైజ్ అవుతోంది. ప్రత్యేకించి కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుహానా సెక్యులరిజం ఆ పార్టీలకు మైనస్ అవుతోంది. ఇప్పటికే సిపిఐ కనుమరుగయ్యే స్టేజ్లో ఉంది. సిపిఎం వేగంగా ఆ దిశలో పైన సాగిస్తోంది. హిందుత్వాన్ని కౌంటర్ చేయడానికి రాహుల్ జంధ్యం వేసుకుని గుళ్లు తిరిగినా, ప్రియాంక గంగా స్నానాలు చేసినా పెద్దగా మార్పు లేదనే చెబుతున్నాయి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల ఫలితాలు. దేశవ్యాప్తంగా కనీసం 200 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ నడుమున పోటాపోటీ సిచ్యువేషన్ ఉంటుంది. అవి తమకే అనుకూలమనేది బీజేపీ నమ్మకం. కాంగ్రెస్ గతంతో పోలిస్తే బలం పుంజుకున్నా తమ అధికారానికి ఢోకా లేదని కమలం భావిస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటన తప్పదనే అంచనాలున్నాయి. ఉత్తరాదిలో బీజేపీతో కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే అక్కడ కొన్ని సీట్లు తగ్గడానికి అవకాశం లేకపోలేదనే వాదన ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 50% ఓటు షేర్ లక్ష్యంగా బీజేపీ క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తోంది. కొత్త ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కొత్త ఓటర్లతో అనుసంధానం చేసేందుకు బీజేపీ బూత్ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి క్లస్టర్ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ క్లస్టర్లలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. యువమోర్చా కొత్త ఓటరు సదస్సులను ఇప్పటికే ప్రారంభించింది. బీజేపీ యువమోర్చా దేశవ్యాప్తంగా 5,000 సదస్సులు నిర్వహిస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి రామమందిర ఉత్సవాల ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి 10 కోట్ల కుటుంబాలను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ తన నినాదాన్ని సిద్ధం చేసింది. కలలు కాదు, వాస్తవికతలో ఉంటారు.
అందుకే అందరూ మోడీని ఎన్నుకుంటారు అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లో ఉపయోగించాలని నిర్ణయించింది. బీజేపీ వరుస విజయాలకు సవాల్ విసురుతున్న ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకు గాను కమల్నాథులు సరికొత్త అస్త్రాలకు పదును పెట్టారు. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేంత ఓటు బ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతి చోటా కూడా 50% లేదా ఆపై ఓట్లను కైవసం చేసుకోవాలి. మరి ఇది సాధ్యపడేనా? బీజేపీ వ్యతిరేక ఓట్లన్నిటినీ గంపగుత్తగా కూడగట్టి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న విపక్ష కూటమి వేస్తున్న ఎత్తులను ఈ పై ఎత్తు చిత్తు చేయగలదా? 2014తో పోల్చితే బీజేపీ క్రమక్రమంగా బలం పెంచుకుంటూ వస్తోంది. సరికొత్త సామాజిక సమీకరణాలతో ఇన్నేళ్లుగా దూరమైన అనేక వర్గాలను ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థుల కంచుకోటను సైతం బద్దలు కొడుతోంది. ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా మార్చుకుని గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. వారి గెలుపును ప్రభావితం చేసే భావోద్వేగపరమైన అంశాలు ఎలాగూ వారికి అస్త్రాలుగా మారతాయి. గత ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వంటి దేశభక్తి భావోద్వేగం ఉపయోగపడగా, ఈసారి అయోధ్య రామమందిర నిర్మాణం, కశ్మీర్ను భారత్లో పూర్తి స్థాయిలో అంతర్భాగంగా చేస్తూ ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేయడం వంటి భావోద్వేగ అంశాలున్నాయి. దేశీయంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాన్యులను పట్టిపీడించే సమస్యలు ఎన్ని ఉన్నా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. ఆర్థిక ఆహార సంక్షోభంలో అగ్రరాజ్యాలు సైతం చిక్కుకున్నా దేశాన్ని ఏ సంక్షోభంలోనూ చిక్కుకోకుండా ముందుకు నడిపించగలిగిన ఘనత తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. వీటితో పాటు వివిధ వర్గాలను ఆకట్టుకునే పీఎం విశ్వకర్మ, ముద్ర యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, వేగవంతమైన వందే భారత్ రైళ్లు, పెరిగిన విమానాశ్రయాలు, సామాన్యుడికి అందుబాటులో విమాన ప్రయాణం వంటివి కూడా గత 10 ఏళ్లలో సాధించిన విజయాలుగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఈ అభివృద్ధి, సంక్షేమం ఓటర్లను ఎంతమేర కట్టిపాడేస్తాయనేది చెప్పలేకపోయినా భావోద్వేగాలతో ముడిపడ్డ అంశాలు మాత్రం ఖచ్చితంగా ఓటర్లను ఒకవైపు పోలరైజ్ చేయగలుగుతాయి. ఆ విషయంలో బీజేపీ మాస్టర్ అని విపక్షాలు కూడా ఒప్పుకునే పరిస్థితే. అలాగని పూర్తిగా బీజేపీకి అనుకూలతే కాదు, కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ధరలు, నిరుద్యోగం లాంటి అంశాలను ప్రతిపక్షాలు బలమైన నెరేటివ్గా మార్చగలిగితే ఫలితాలపై ప్రభావం ఉంటుందనే అంచనాలున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలో ఆప్ నిర్వహించే మహార్యాలీకి ఇండియా కూటమి పక్షాల నేతలు హాజరవుతున్నారు. ఈ సభ విపక్షాల ఎన్నికల ప్రచారానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ సభను బట్టి బీజేపీ కూడా వ్యూహాలు మార్చుకునే పరిస్థితి రావచ్చు. 2024 ఎన్నికల్లో గేమ్ చేంజింగ్ రాష్ట్రాల పేరుతో 3 స్పెషల్ ఫోకస్ పెడుతోంది బీజేపీ. సందేశ్ ఖలీతో బెంగాల్లో పుంజుకోవాలని చూస్తోంది. ఒడిశాలో బీజేడీతో పొత్తు తెంచుకునేంత బలం పెరిగిందని నమ్ముతోంది. ఇక తమిళనాడులో అయితే అసలు ప్లాన్ ఏంటో బయటకు తెలియకుండా గుంబనంగా వ్యవహరిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ మోడల్ మోడీ నాయకత్వంపై ఆధారపడి 282 సీట్లు గెలిచింది. కానీ 2019 వచ్చేసరికి సహజ బలంతో పాటు బెంగాల్, ఒడిశాలో ఊహించని విజయాలు సాధించింది. అందుకే సొంతంగా 303 సీట్లు దాటేసింది. ఈసారి 370 సీట్లు రావాలంటే అలాంటి ఫీట్లు మరిన్ని రిపీట్ చేయాలి. అందుకే ఈసారి బీజేపీ బెంగాల్, ఒడిశాలో సీట్లు పెంచుకోవడంతో పాటు తమిళనాడుని కొత్త గేమ్ చేంజింగ్ రాష్ట్రంగా ఎంచుకుంది. బెంగాల్లో 10 ఏళ్లుగా బీజేపీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. అక్కడ మమతా వర్సెస్ మోడీ పరిస్థితిని సృష్టించింది. సందేశ్ ఖాళీ ఉదంతంలో మహిళలపై జరిగిన అకృత్యాలపై ఉద్యమించిన బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చేసింది. సందేశ్ ఖాళీ అరాచకంపై గళమెత్తిన మహిళకు ఎంపీ సీటిచ్చి ఆమెను నారీ శక్తికి ప్రతిరూపంగా చూపుతోంది. పనిలో పనిగా నారీ శక్తి వందనే అధినియం పేరుతో తాము పాస్ చేసిన మహిళా బిల్లును గుర్తు చేస్తోంది. మహిళలకు మోడీ గౌరవం పెంచితే మమత అకృత్యాలకు ప్రోత్సాహం ఇస్తున్నారనే నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. ఈ నెరేటివ్ ఖచ్చితంగా తమ సీట్ల సంఖ్య పెంచుతుందని బీజేపీ లెక్కలేస్తోంది. ఒడిశాలో అధికార పార్టీ బీజేడీతో అండర్స్టాండింగ్ తో రాజకీయం చేస్తూ వచ్చింది బీజేపీ. కానీ ఈసారి అనూహ్యంగా ఆ పార్టీతో పొత్తు వదులుకుంది. సర్వేల్లో బలం రెట్టింపైందని తేలడంతో సొంత బలానికి అగ్ని పరీక్ష పెట్టుకుంటుంది. ఇక్కడ కూడా గత ఎన్నికలకు మించిన సీట్ల కోసం ప్లాన్ చేస్తోంది. బెంగాల్, ఒడిశాలో ఎలాగోలా ఎక్కువ సీట్లు వస్తే రావచ్చు. కానీ తమిళనాడులో 2 ద్రవిడ పార్టీల్ని కాదని బీజేపీకి ఓటేసేంత బలమైన నెరేటివ్ ఏముందనేది ఎవ్వరికీ అంతుచిక్కడలేదు. కానీ సాధ్యమే అంటోంది బీజేపీ. క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పెరిగిందని, ఆలయ నగరాల్లో మోడీ టూర్తో సాంస్కృతిక నెరేటివ్ తెరపైకొచ్చిందని చెబుతోంది బీజేపీ. బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించామంటున్న కాషాయ పార్టీ ఇక్కడ కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామంటోంది. పైగా తమిళనాడు లాంటి చోట ఎక్కువ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా దక్షిణాదిపై దండయాత్ర కూడా సాధ్యమవుతుందని అంచనాలు వేస్తోంది.
ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్నాం, ఇతర చోట్ల బలహీనంగా ఉన్నామనే భావన వదిలేయాలని, బలహీనమైన స్థానాలు ఏమీ లేవని, ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం క్యాడర్కు దిశానిర్దేశం చేసింది. బలమైన సంస్థాగత వ్యవస్థ, పదునైన వ్యూహాలు, అభివృద్ధి మంత్రం, మోడీ ప్రజాకర్షణ పెట్టుబడిగా ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్దే అనుకున్న ఛత్తీస్గఢ్లో పాగా వేసి విశ్లేషకులే ముక్కున వేలేసుకునేలా చేసింది. మధ్యప్రదేశ్ను నిలబెట్టుకుని రాజస్థాన్ను చేజిక్కించుకుని ప్రత్యర్థులకు పవర్ఫుల్ సందేశాన్ని పంపింది. గతంలో తగిలిన ఎదురుదెబ్బ ఎంత గట్టిదైనా, ప్రత్యర్థులు పుంజుకున్నారని చెప్పినా, రాష్ట్ర నాయకత్వంతో సమస్యలున్నా ఇవేవీ కూడా కాషాయ జెండా రెపరెపలను ఆపలేవని నిరూపించింది. ఈ విజయాల స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలోనూ మెరుగైన సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యం. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారనే వాదన బలంగా వినిపిస్తున్నా మరీ 400+ సీట్లు వచ్చేస్తాయా అనే అనుమానాలు లేకపోలేదు. అయితే మోడీకి తప్ప మరెవ్వరికీ లేని ప్లస్ పాయింట్లను లెక్కలోకి తీసుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. స్థానిక నేతలతో సంబంధం లేకుండా ఎన్నికలు గెలిచే సత్తా ఉన్న ప్రధాని ఒక్క మోడీ మాత్రమే అంటోంది బీజేపీ. వేరే ఎవ్వరికీ వెసులుబాటు లేదని వాదిస్తోంది. అంతేకాకుండా బీజేపీ 2 అంశాలపై హామీలను పక్కాగా నెరవేర్చిందని చెప్పుకుంటోంది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసిందని చెబుతోంది. బీజేపీ హిందుత్వ వ్యూహాన్ని కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ పదునైన అస్త్రాలే ప్రయోగించింది. సామాజిక సాధికారత పేరుతో కులగణనపై విస్తృతంగా ప్రచారం చేసింది. ఓబీసీలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్లో అయితే ఏకంగా బీజేపీ దారిలో నడిచింది. జాతీయ స్థాయి నేతలు ఒకవైపు కులగణన అంటున్న కమల్నాథ్ వంటి నాయకులు మాత్రం సాఫ్ట్ హిందుత్వ వైఖరిని అవలంబించారు. మరోవైపు పాదయాత్రతో రాహుల్ కాంగ్రెస్ గళాన్ని సమర్థంగా జనంలోకి తీసుకెళ్లారు అనేది కాంగ్రెస్ వాదన. బీజేపీ కూడా ఈసారి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవడం లేదు. పైకి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల ఎంపికలో అతి జాగ్రత్తలు తీసుకుంది. 3వ వంతు సిట్టింగులకు సీట్లు నిరాకరించింది. ఏ కాస్త వివాదాస్పదమైన ఆ ఎంపీకి సీటు ఎగిరిపోయింది. కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావాలని మోడీ, షాలు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎంల మార్పు కూడా వ్యూహమే అనే చర్చ జరిగింది. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చేసింది. బీజేపీ సర్కార్ వరుసగా 2 పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సింగిల్గానే ఆ పార్టీకి మెజారిటీ ఉండడంతో బీజేపీ దేశంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీనికి తోడు బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద సామాన్యులపై అధిక భారం పడింది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన సర్కారు పన్నులు తగ్గించకపోవడంపై కూడా అసంతృప్తి ఉంది. బీజేపీ మరీ అంత బలహీనంగా ఏమీ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు ఖాయమని కొన్ని సర్వేలు చెబుతున్నా ఇందుకైనా మంచిదని కమల్నాథ్లు అలర్ట్ అవుతున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే కాస్త తక్కువ సీట్లే వస్తాయని మొదట్లో అంచనాలే వేశారు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ ఊపులో అనూహ్యంగా 303 సీట్లొచ్చేశాయి. అలాగే ఇప్పుడు కూడా 400 పార్ నినాదం ఆకర్షణీయంగా ఉన్నా నిజంగా అంత సీనుందా, అది సాధ్యమేనా అనే చర్చ గట్టిగానే జరుగుతోంది. గతంలో మాదిరిగా బలం ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ కార్యకలాపాలు చేయడం లేదు. ఒక్క సీటు లేని చోట కూడా జాతీయ పార్టీ ఇచ్చిన షెడ్యూల్ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నేతలు. నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటే ప్రజలు బీజేపీని గుర్తించుకుంటారు అనేది కాషాయ పార్టీ వ్యూహం. మరి 2024 ఎన్నికల ఫలితాలు దక్షిణాదిన బీజేపీకి ఎలాంటి పాత్ర ఇస్తాయనేది కీలకం కానుందే. అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకూడదని కాంగ్రెస్తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరి అడ్డంకుల్ని దాటుకుని బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది కూడా చూడాల్సి ఉంది.